హాయ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై సింపుల్గా చేస్తున్నాను. 1 కేజీ చికెన్ అండి. ఇది 2 సార్లు కడిగేసి సాల్ట్ కలిపినానండి. ఇది కలిపి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ అవసరం లేదండి పేస్ట్. కొద్దిగా 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా. ఇది ఇంట్లో చేసిన పొడి అండి, గరం మసాలా. కారం కొద్దిగా. ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి, కలర్ కోసం. కలర్ అవసరం లేదండి దీనికి, ఇదే కలర్ ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. మ్యాగ్నేట్ చేసేసి బాగా కలిపేసి మసాలా అంతా బాగా పట్టాలండి దీనికి. పట్టి ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటే నీట్గా ఫ్రై టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇది ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు చికెన్ సింపుల్ ఫ్రై అండి, ఏమీ లేదు. అంత మసాలా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో అర్ధగంట పెట్టేసి ఇప్పుడు సింపుల్గా 10 నిమిషాలు అయిపోయాయి ఫ్రై అండి. ఆయిల్ కాగింది, ఇందులో సోంపు, చికెన్ వేస్తున్నామండి. సింపుల్గా మసాలాలను కలిపేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ఎక్కువ టైం పడుతుందండి, 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉన్న ఆనియన్ కాబట్టి. రసంలోకి బాగుంటుంది, పప్పులోకి బాగుంటుంది ఇది. చూడండి ఎంత స్మెల్ వస్తుంది. చికెన్ ఉడుకుతూ ఉంటేనే మంచి వాసన వస్తుంది. చికెన్ కడిగేసి వాడేస్తే నీట్గా నీళ్ళు ఊరదండి. ఇది ఒక టమాటా అండి, టేస్ట్ కోసం. ఇలా పైన పిండి వేస్తే టేస్ట్ బాగుంటుంది. మూత తీసి ఒకసారి కలబెట్టాలండి బాగా. ఆయిల్ అంతా దగ్గరికి వచ్చింది, దగ్గర పడతాము. ఈ ఫ్రై, ఈ పులుసు అంతా ఎగరపడాలండి బాగా. పులుసు కావాలంటే ఇట్టే ఉంచుకోవచ్చు, లేకుంటే ఫ్రై చేసుకోవచ్చు. 5 నిమిషాలు మూత పెట్టాలి.
చూడండి దగ్గరికి వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు అంటే బాగా ఫ్రై అయిపోతుందండి. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది. స్మెల్ మాత్రం భలే ఉందండి. ఒక 2 నిమిషాలు అంతే అండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ముక్క కూడా బాగా ఉడికిందండి. నేను పట్టుకుంటూ వచ్చేస్తాను పీస్గా. అంతే అండి, ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రైడ్ ఆనియన్, ఫ్రైడ్ కరివేపాకు అండి. టేస్ట్ బాగుంటుంది ఫ్రైడ్ కరివేపాకు వేస్తే. వేసి ఒకసారి అట్ట తిప్పేసి కొత్తిమీర అండి లాస్ట్. అంతేనండి, సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి.